వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 29వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు అమావాస్య వచ్చేసింది కాబట్టి పితృదేవతలకి ఇష్టమైనటువంటి తర్పణాలను విడవటం, పితృదేవత ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్తారు. అయితే మన పితరులకి తాతకో నాన్నగారికో ఎవరికో వాళ్ళకి అమ్మగారికి ఇష్టమైన పదార్థాలు ఏవైనా దానం చేస్తే చాలా మంచిదట. ఈ రోజుతోటి కార్తీక మాసం పూర్తవుతుంది కూడా, 29 రోజుల్లోనే అయిపోతుంది. అయితే మనం పారాయణలోకి వస్తే జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు. ఈ కార్తీక వ్రతాలు ఇంత విశేషమైనవి. మన ఈ కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతం వల్లే అంబరీషుడికి ఇలాంటిది అత్యద్భుతమైన పదవి లభించింది. భక్తాగ్రగణ్యుడయ్యాడు, భాగవతోత్తమంలో ఒకటిగా గుర్తింపబడ్డాడు అని కథలన్నీ చెప్తూ ఇంతకుముందు చెప్పిన రకరకాల కార్తీకంలో చేసేటువంటి ఏ దానాదులు, ఏ జపతపాదులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్తూ కార్తీకంలో ముఖ్యంగా ఆచరించవలసినటువంటి కేదారేశ్వర వ్రతం గురించి కూడా చెప్తున్నారు. ఇది కేదారేశ్వర వ్రతం అత్యంత పుణ్యప్రదమైనది, పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనది. భోళాశంకరుడైన పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణాకటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను, సకల శుభాలను ప్రసాదిస్తాడు. స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకి నివేదిస్తే తప్పకుండా నెరవేరుతాయి. మొదట పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించడం వలననే శివునిలో అర్ధభాగాన్ని పొంది అర్ధనారీశ్వర స్వరూపంగా మారింది. ప్రమదగణాల కైవార నీరాజనాల్ని అందుకోగలిగింది. అది ఏ విధంగా అంటే, మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. ఆ గరుడ కిన్నెర గణాలు, నారద తుంబురులు, యక్షగంధర్వాదులు, ప్రమథగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభ మొదలైన వాళ్ళంతా చక్కగా నాట్యాలు చేశారు. నారద తుంబురాదులు వారిని అపూర్వగానంతో పరమేశ్వరిని కీర్తించారు. అక్కడికి చేరుకున్న వారిలో ఒక్కరు కూడా పార్వతికి నమస్కరించలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడ ఉన్నవారంతా ఆనంద పరవశులయ్యారు. పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి భృంగిని వెనుతట్టి మరీ మెచ్చుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న వారంతా శివుడికి నమస్కారాలు చేశారు. తనను ఒక్కదాన్ని వెలివేసినట్టు వదిలిపెట్టేయటం, అంతా శివుని చుట్టూ చేరటం పార్వతి మనసుకి కష్టం కలిగించింది. అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుణ్ణి ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఈ విధంగా చేశారని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి. పరమేశ్వరుడికి ఇల్లాన్నైనా ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగా అయినా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి. అడవులకెళ్ళి తపస్సు ప్రారంభించింది. అంతకుముందు ఆవిడ తపస్సు చేసి శివుణ్ణి సాధించింది. ఇప్పుడు మళ్ళీ తపస్సు చేసిందట. కొంతకాలం గడిచాక సిద్ధస్వరూపంలో శివుడు ఆ వైపుకి వచ్చాడు. కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనాన్ని పొందలేవు. ఇది కార్తీక మాసం. బోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతోటి భక్తులను ఉద్ధరిస్తాడు. దీన్నే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో, భక్తితో స్వామిని ఆరాధించి తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి. ప్రతిష్ట, ప్రగతి కూడా సిద్ధిస్తాయని అంతర్ధానమయ్యాడు. సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతీదేవి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ కేదార వ్రతం చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయింది. దీనినే కేదారేశ్వర వ్రతము, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాల్లో మూడవ సోమవారము కార్తీక పౌర్ణిమ ప్రసిద్ధమైనవి, సిద్ధిదాయకమైనవి. ఇలా విశేషంగా చెప్తున్నాడు. దీన్ని చూడండి అంతరార్థం. వివాహం అయిన తర్వాత తనకే ఇంపార్టెన్సు లభించట్లేదని చాలామంది ఆడపిల్లలు భావిస్తారు. అవి ఎట్లా సిద్ధించుకోగలుగుతాం? పెళ్ళైపోతే ఇంపార్టెన్స్ వచ్చేది. దానికి సరిపడా శ్రమ, పరిశ్రమ చేయాలి. కుటుంబం కోసం ఏదైనా మనం చేస్తూ ఉంటే క్రమంగా మనకు కూడా ఇంపార్టెన్స్ లభిస్తుంది. పార్వతీదేవి తపస్సు చేసింది. మనం ఈ కాలంలో పనిచేయాలి. వినమ్రంగా, నమ్రతగా ఉంటే మనకి కావాల్సింది సాధించుకోగలుగుతాం. ఇలాంటి వ్రతాలు, ఈ నోముల కథలన్నిట్లలో అంతరార్థం అదే ఉంటుందండి. వినయ విధేయతలతో మెలగటము, చేతి నిండా పని చేయటము, శ్రద్ధగా చేయటం, ఆసక్తిగా ఉండటం పని పట్ల. మనం ఇది ఎక్కడున్నామో దాని పట్ల ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఇంపార్టెన్స్ క్రమంగా లభిస్తుంది. అయితే ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించి ఒక సంపన్నమైన ఒక కుటుంబ కథను చెప్తాను వినమంటున్నారు మహర్షి చెప్తున్నారనమాట. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్దమ్మాయి భాగీరథి, రెండో అమ్మాయి భాగ్యవతి, మూడోవాడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో పొద్దుపోవటమే దుర్భరంగా బతుకుతూ ఉండేవాడు.
బతుకుతూ ఉండేవాళ్ళు, డబ్బులు లేవన్నమాట. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలేరుకొచ్చి వాటిని గ్రామంలో అమ్మి డబ్బు తెచ్చేవారు. ఆ కుటుంబం ఆధారంతోటే జీవితం సాగించేది. భాగీరథి భాగ్యవతులు కట్టెలేరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ ఆ ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని పూజ చేసి తిరిగొచ్చారు. ఆ రోజున వాళ్ళకి కట్టెలకి ఎక్కువ ధనం వచ్చింది. అదంతా కేదారేశ్వరుని ప్రభావమేనని గ్రహించారు. ఆ తల్లిదండ్రులకు కూడా ఆ విషయం చెప్పారు. ఇంట్లో వ్రతం చేసుకుందామని అడిగితే పూజా ద్రవ్యాలకి ధూపదీపాలకి నైవేద్యాలకి తగినంత సొమ్ము లేదు కదా, దేవదేవుడి కరుణ కలిగినప్పుడు చేసుకుందామన్నారట. అలా కాదు, భక్తి మాత్రమే ప్రధానమన్నారు. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటామని చెప్పారు అక్క చెల్లెళ్ళిద్దరూ. సరే, తండ్రి కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేసి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు. కేదారేశ్వరునికి నమస్కరించారు. అడవికి పుల్లలేరుకోవడానికి వెళ్ళారు. వస్తూ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు తీర్చి పూజ చేయడానికి వేదిక ఏర్పరచుకుని పరమేశ్వరుని చిత్రపటాన్ని ఒకదాన్ని తెచ్చుకున్నారు. గణపతికి నమస్కారం చేసి పరమేశ్వరుని పూజించారు. స్వామి, మేము నిరుపేదలం, ఈ మర్రి ఆకుల్ని తమలపాకులుగా భావించు, ఈ మర్రికాయలనే వక్కలనుకో, ఈ మర్రి పళ్ళనే బూరెలని భావించి స్వీకరించు, ఈ మర్రి ఊడలే తోరాలనుకో అంటూ పరమేశ్వరుని వాటికి నివేదించారు. వాటిని నివేదించి పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ తర్వాత పుల్లలు నమ్ముకుని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు. తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలుగా కనిపించడంతో అంతులేని ఆశ్చర్యాలందాన్ని పొందారు. తర్వాత ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారిపోయాయి. పేరు ప్రతిష్టలు పెరిగాయి. నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకునేవాళ్ళు. కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది. సౌందర్యవంతులైనటువంటి కుమార్తెల్లో పెద్దమ్మాయిని తూర్పు దిక్కుకి ఒకరిని, పడమర దిక్కు నుంచి ఒకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకి వివాహం చేసుకున్నారు. పిల్లలు చక్కగా ఉన్నారు. పెళ్లి సంబంధాలు మంచి వచ్చినాయి. భగీరథుడు కూడా పెద్దవాడయ్యాడు, కుర్రాడు. ఎప్పుడు వచ్చినట్టే కార్తీక మాసం వచ్చింది. అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాం. ఇప్పుడు మన అంతస్తుకి తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు. పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లో కాకరపాదు మీదకి విసిరేశాడు. బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడపరంగా ఘనంగా నోము నోయించాడట. అయితే దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో మళ్ళీ బతుకు దుర్భరమైంది. తిండి గడవడం కూడా కష్టమైపోయింది. ఈ పెరట్లోని కాకరపాదు విరగ్గాసింది. తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారుకిచ్చి ఏమైనా నూకలు ఏమైనా పట్టుకురమ్మందట. అయితే భగీరథుడు అంగడికి వెళ్ళి, అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారండి నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే, ఈ చేదుకాయలు మాకెందుకు, దీనికి ఏమొస్తుందని కేకలేసి చివరికి ఆ షాపులో ఉన్న శెట్టి గారు ఏవో 2 చారలు నూకలు ఇచ్చి ఆ కాకరకాయలు ఇంటికి తీసుకెళ్ళి భార్యని పులుసు పెట్టమన్నట్ట. ఆవిడ ఆ కాకరకాయలు కోయంగానే అందులోంచి నవరత్నాలు రాలిపడ్డాయట. ఆశ్చర్యానికి శెట్టి చాలా ఇదైపోయాడు. మర్నాడు భగీరథుడు మళ్ళీ కాకరకాయలు పుచ్చుకొచ్చాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి, ఎక్కడివి అని అడిగితే మా పెరట్లోనే చెట్టుకు కాస్తాయండి అని చెప్పాడు. సరే, రోజు ఆ కాయలు నాకే తెచ్చిపెట్టమన్నాడు షాపులో శెట్టి గారు. రోజు భగీరథుడు కాకరకాయలు పట్టుకెళ్ళేవాడు. దానికి గాసినటువంటి నవరత్నాల్ని శెట్టిగారే వాడుకున్నాడు. కానీ అయోగ్యుడైన భగీరథుడు మాత్రం వాటిని వాడుకోలేపాడు. వాటిని అమ్మి, నవరత్నాల్ని అమ్మి చారెడు నూకలు తెచ్చుకుని గంజి తాగుతూ ఉండేవాళ్ళు అనమాట. కొంతకాలానికి పాతుకున్న కాయలన్నీ అయిపోయి మళ్ళీ కాపు రాలేదు. కథ మళ్ళీ మామూలే మొదటికి వచ్చింది. ఆకలి బాధ చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళకి ఏం చేయాలో పాలుపోవట్ల. తల్లి బాగా ఆలోచించి ఈ కుమారుడైన భగీరథుడిని పెద్దమ్మ అయిన భాగీరథి వాళ్ళ ఇంటికి పంపించిందట. ఏమైనా సాయం అడగమంటే భగీరథుడు కాలినడకతో వెళ్ళాడు. పెద్దకింటికి వెళ్తే బికారిలాగా ఉన్నవాడి అవతారం చూసి ఎవరు లోపలికి కూడా రానిలేదట. మేడ మీద తలారబెట్టుకున్నటువంటి భాగీరథి చూసి తమ్ముడిని చూసి, అయ్యో ఇది అయిపోయాడు మా తమ్ముడని పైకి తీసుకొచ్చింది. ఏదో అన్నం పెట్టింది. దీనగాథ అంతా విన్నది. విన్నాక ఏం చేసింది, ఒక గుమ్మడికాయని లోపలికి తొలిపించి గుమ్మడికాయ ముచ్చిక దగ్గర కోయించి లోపల ఉన్న గింజలు అవి తీసేసి గుజ్జంతా తీసి దాని నిండా వరహాలు పోసి ఆ ముచ్చిక గట్టిగా పెట్టేసి, దీన్ని నెత్తి మీద పెట్టు, తీసుపో, ఎవరికి ఇవ్వద్దు, ఎక్కడ పెట్టదు, అమ్మకే ఇవ్వు అని చెప్పింది. చెప్పేసరికల్లా ఏదో సాయం చేస్తుంది అనుకుంటే అక్క ఈ గుమ్మడికాయ ఇచ్చి పంపిస్తోంది. అయ్యో అనుకుని ఏం చేశాడు, నెత్తి మీద పెట్టుకుని నడిచిపోతుంటే పైనుంచి వెళ్తున్న ఒక గద్ద ఆ పసుపచ్చగా కనపడుతున్న గుమ్మడికాయని చూసి తన్నుకుపోయిందట. అయ్యో దీన్ని నమ్ముకుని ఒక్క పూటనా గడుపుకోవచ్చు అనుకుంటే గద కాస్త తన్నుకుపోయిందే అని దుఃఖపడుతూ చిన్నక్కయ్య గారింటికి పడమటికి వెళ్ళాడట. వెళ్తే కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి గబగబా మేడ దిగొచ్చి, ఈ అమ్మాయి ఏం చేసింది, చిన్నమ్మాయి
లోపల తీసుకెళ్ళింది. "ఏమిట్రా నాయన ఏ సంగతిరా ఏమిట్రా" అంటే, "అక్కయ్య గుమ్మడికాయ ఇచ్చింది అదేమో గదదనుగు పోయిందమ్మా" అని చెప్పాడు. చెప్పేసరికి ఈవిడ ఏం చేసింది, ఒక కాలు జోళ్లలో ఒక జత కాలు జోళ్ళు కొత్త జోళ్లలో పక్కన కుట్లు తీసి దాని నిండా మాణిక్యాలు పోసి మళ్ళీ కుట్టించేసి, "అబ్బాయి చెప్పులు వేసుకెళ్ళు ఎక్కడా విడబోక" అని చెప్పి ఇచ్చింది. ఇచ్చేసరికల్లా ఆశ్చర్యపడి, "ఇదేంటి ఏమైనా ఇస్తామంటే ఈసారి వీళ్ళు ఇటు ఇస్తున్నారు" అని అనుకుని ఆ చెప్పులు వేసుకుని వెళ్ళి నడిచెళ్తున్నాడు. నడిచెళ్తుంటే మధ్యలో ఏటి ఒడ్డున సరే అన్నం తిందాం చద్ది మూట ఇచ్చింది అక్కయ్య, అన్నం మూట కట్టించింది. అన్నం తిందామని అన్నం గట్టు మీద పెట్టి చెరువులోకి దిగాడు. అక్కయ్య చెప్పులు విడవద్దు అన్న మాట చెప్పింది కదా, ఆ చెప్పులతోటే బురదలోకి వెళ్ళేసరికి అలా ఏమైంది, నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి బురదలో కూరుకుపోయినాయి చెప్పులు. ఎంత లాగినా చెప్పులు గూడు లాగలేకపోయాడు. ఇంకేం చేస్తాడు, ఓ చెప్పు ఇరుక్కుపోయింది, రెండో చెప్పు మాత్రం ఎందుకు, రెండో చెప్పు కూడా అక్కడే వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయేసరికి చాలా దుఃఖంగా ఉంది, కనీసం వాళ్ళు ఇచ్చిన వస్తువులు కూడా కాపాడుకోలేకపోయానని. మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ పెద్దక్కయ్య గారింటికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా, "నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావుట్రా నాయన, మళ్ళీ వచ్చావేమిటి" అని అడిగింది. అడిగేసరికల్లా, "అమ్మ చాలా బాగా పులుసు పెట్టి వండింది తిన్నామన్నట్టు" అనేసరికల్లా అక్కయ్య ఆశ్చర్యపోయింది. "పులుసు పెట్టి వండటం ఏమిటి, నేను ఎందుకు పంపించాను, అది తీస్తే వరహాలు కనపడతాయి కదా అని ఒరే బుకాయిస్తున్నావు, ఏం చేసావో చెప్పు" అని గట్టిగా కేకలేసింది. కేకలేస్తే వాడు ఏడుస్తూ దుఃఖపడి, "ఏం చెప్పను, నువ్వు ఇచ్చిన గుమ్మడికాయ ఏమో గద్దదనుకుపోయింది, చిన్నక్కయ్య చెప్పులు ఇచ్చింది అవేమో బురదలో కూరుకుపోయినాయి, ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లక మళ్ళీ నీ దగ్గరికే వచ్చాను" అనగానే అక్కయ్యకి ఏం డౌట్ వచ్చింది, అసలు వీళ్ళకి ఇంత దుస్థితి ఎటా వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అని చాలా దుఃఖించింది. దుఃఖించి సరే ఏమైంది, ఉండు 2 రోజులని ఉంచుకుందట. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహాలు, ఇంకా మాసం రాబోతోంది, ఏర్పాట్లు చేసుకుంటోంది ఆవిడ, ఇల్లు దులిపించడాలు అవి ఏర్పరచుకుంటోంది. ఏర్పరుస్తూ అడిగింది, "ఏరా నాయన కార్తీక నోములు నోచుకుంటున్నారా" అని అడిగితే, "ఆ స్వామివారి గొప్పగా చేసాం వైభవంగా, నిరుడు నోము, బంగారు తోరాలు, వెండి తమలపాకులు, ముత్యాల సున్నం, ఓహో వైభవంగా చేసాం" అనేసరికల్లా తర్వాత ఏం జరిగిందిరా అంత గొప్పగా నోము చేస్తుంది, "ఏమీ జరగలేదు, వ్యాపారం అంతా పోయింది, ఇంట్లో వస్తువులన్నీ దొంగతనాలు అయిపోయినాయి, వ్యాపారం అంతా పోయింది, డబ్బులు పోయినాయి, ఎక్కడా ఏమీ లేదు, ఇట్లా అయిపోయింది, ఆ నోవు చేసిన తర్వాత ఇట్లా అయిందనగానే" ఆవిడ బాగా ఆలోచించి ఏమనుకుందంటే, వీడికి డంబాచారానికి పోయి డాంబికానికి పోయి ఇట్లా పిచ్చిగా అతి ధోరణితోటి చేయటం వల్ల భక్తి లోపించిందని భగవంతుడు క్షమించలేదు వీడిని భావించి, ఈవిడ ఏం చేసింది, కార్తీక పూజలు చేయించి తనతో పాటు అట్టె పెట్టుకుని నోము చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది. ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరం అయ్యారు, కుటుంబ సాంప్రదాయానుసారం వ్రతం చేయాలి తప్ప కొత్త వేషాలు వేయొద్దని అమ్మకి చెప్పి నోవులు చెయ్యి అని చెప్పి పంపించింది. పంపిస్తే ఈవిడ అమ్మాయి ఇతను ఏం చేశాడు, మాటల ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోవు గురించి ఎంతవరకు ఇదివరకు చేసుకునేవాళ్ళు అంతే ప్రకారంగా ఈ ప్రకారం కార్తీక నోము చేసుకున్నారట. ఆ కరుణామయుని దయ వల్ల పూర్వపు సంపదలు లభించాయి, జీవితం ప్రశాంతంగా గడిచింది. భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం కానీ ఆడంబరాలకి కాదు. వైభవాల మోజులో భగవదారాధనలో భక్తి కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకు సూచిస్తోంది. దీంతో కార్తీక మాసం కూడా పూర్తయిపోతుందండి. అయితే మాసం పూర్తయిన తర్వాత ఆచరించాల్సిన విధి కూడా ఒకటి ఉంది, అది మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఈ నెల రోజుల్లో ఉపవాసము, దీపదానము, దీపారాధన ఏది చేయలేని వాళ్ళు ఆఖరి నాడైన అమావాస్య రోజైనా సరే దీపారాధన చేసుకోవటం, పితరులకి తర్పణాలు విడిచే అలవాటు ఉంటే విడవటం, లేకపోతే మన అమ్మకో నాన్నకో తాతగారికో ఇష్టమైన పదార్థాన్ని ఏదైనా దానంగా ఇవ్వటం, దేవాలయ దర్శనం చేసినా కూడా ఈ 30 రోజులు భగవదారాధన చేసిన ఫలితం లభిస్తుందని మనకి పురాణం తెలియజేస్తుందండి. దీంతో 29వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం 30వ రోజు మనకి మార్గశిర మాసం వచ్చేస్తుంది. కానీ పోలి పాడ్యమి పేరుతోటి విశేషమైన రోజుగా చేసుకుంటాం కాబట్టి రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.